మొన్న సాయంత్రం దాదాపు 5 గంటల నుంచి దాదాపు 8:30 గంటల వరకు, అంటే దాదాపు 3:30 గంటల పాటుగా శ్రీ చైతన్య కాలేజ్ పైన తెలంగాణ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో నేరెళ్ల శారద గారు ఎవరైతే మాదాపూర్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య ఉమెన్స్ కాలేజ్లో ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరిగింది. సో దానిలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు, అమ్మాయిలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వారు యూజ్ చేస్తున్నటువంటి రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ, అదేవిధంగా మెస్లలో ఉన్నటువంటి నాణ్యత లేమైనటువంటి ఏవైతే ఫుడ్ అవుతుందో మొత్తానికైతే అన్ని రకాల అంశాల మీద దాదాపు 3:30 గంటల పాటుగా ప్రతి ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారందరిపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చాలా స్పష్టంగా నిన్న మనం లైవ్లో చూసినాం. సో అంటే ఈ సమాజంలో ఈ శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ మిగతా ఏవైతే కాలేజీలు ఉన్నాయో వీళ్ళు ఒక్కొక్కరి పేరు మీద దాదాపు 3 లక్షల రూపాయలు ఫీజు తీసుకుని తెలుస్తూ ఉంది. సో దీనిలో భాగంగా చాలా పెద్ద ఎత్తున ఇర్రెగ్యులారిటీ జరుగుతున్నాయి, చాలా పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతూ ఉంది. సో దానిపైన ప్రభుత్వాలు పట్టించుకోవు, ప్రధానమైనటువంటి మీడియా పట్టించుకోదు. ఎందుకు అంటే మీడియాకి కావాల్సినటువంటి డబ్బులు పోతాయి. అదేవిధంగా ప్రధానమైనటువంటి మీడియా కానీ మీకు ఈరోజు నేను అన్నీ చూపిస్తాను, ఆమె సుమోటోగా తీసుకొని కేసును ఆల్రెడీ నోటీసులు పంపించేటువంటి ప్రయత్నం ఆల్రెడీ చేసిన దానికి మీడియా కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ప్రధానమైనటువంటి మీడియా ఎందులో కూడా కవర్ కాలేదు. సో ఎందుకు కాలేదు అంటే మీడియాకు కావాల్సినటువంటి అడ్వర్టైజ్మెంట్ మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున శ్రీ చైతన్య నారాయణ గారు ఇతర సంస్థలు ఏవైతే అవి ఇచ్చేస్తూ ఉంటాయి. సో దానిలో భాగంగానే వాళ్ళు ఇక ఎలాంటి కథనాలు నెగిటివ్ కథనాలు చేయరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్రధానంగా ఎందుకంటే కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రధానమైనటువంటి మీడియా చేయనటువంటి పనిని ఈరోజు యూట్యూబ్ లాంటి మాలాంటి మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి. దాదాపు అన్ని ఛానల్లో కూడా దాదాపు పెద్ద ఎత్తున లైవ్ రావడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ తరుణంలో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటి అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి సమస్యలు, ఎందుకంటే అమ్మాయిలు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారంటే చాలా దారుణాలు. అందులో ఒక వీడియో నేను చూసిన, ఒక అమ్మాయి చెప్తా ఉన్న విషయం, అమ్మాయి వాడినటువంటి శానిటరీ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడానికి దాదాపు 10 రోజులు పడుతుందంట. ఒకవేళ వాడిన శానిటరీ ప్యాడ్స్ ఏ విధమైనటువంటి బ్యాడ్ స్మెల్ వస్తుందో మనందరికి తెలుసు, కానీ అవి 10 రోజుల తర్వాత తీస్తారంటే ఏ విధంగా అక్కడ స్మెల్ వస్తుందో ఒక్కసారి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు వింటే మన కళ్ళ పొంటి నీళ్ళు ఆగవండి, అంత దారుణంగా ఉన్నాయి. ఎవరు కనీసం ఆ సున్నపు అన్నం పెడతారంట, అన్నంలో సున్నం కలుపుతా ఉంటే అన్నంలో స్పష్టంగా ఆ సున్నం ఉంది అనేటువంటి విషయం తెలుసట. ఆ సున్నం ఉన్నటువంటి తెలిసి కూడా ఆ సున్నపన్నాన్ని తినమని చెప్తా ఉంటారు. ఏ విధంగా కడుపు ఉబ్బుతుందండి తెలియదా? ఏ విధంగా డైజెషన్ సిస్టమ్ ఖరాబ్ అయితే తెలియదా? ఎందుకు ఫుడ్ కమిషన్ ఎందుకు రైట్ చేయట్లేదు? ఫుడ్ కమిషన్ ఎందుకు రైట్ చేయట్లేదు? ఖచ్చితంగా ఫుడ్ కమిషన్ రైట్ చేయాలి. జిహెచ్ఎంసీ శానిటరీ డిపార్ట్మెంట్ కూడా రైట్ చేయాలి. అక్కడ నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కూడా చూడాలి ఖచ్చితంగా. ఇక్కడ చాలా పెద్ద వ్యవస్థలను మేనేజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ ఖచ్చితంగా మాలాంటి మీడియా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు వాటిపైన ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఒక చాలా పెద్ద విషయం ఏంటంటే ఒక పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ కానీ 10th 8th 9th 10th చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క కాలేజీలలో మానసికంగా వాళ్ళు వీక్ అయిపోయి పిచ్చల్లా తయారై కొట్టుకుంటున్నారట. ఇంకో కాలేజీలో అయితే బాణామతులు చేస్తూ ఉన్నారట. అంటే చేతబడి లాంటివి కూడా ఆ పిల్లలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో తెలియదు కానీ అవి చేసి మిగతా పిల్లల మీద ప్రయోగాలు చేస్తున్నారట. అనేక రకాల ఇబ్బందులు అసలు చూస్తూ ఉంటే ఎంత దారుణ పరిస్థితులు అంటే కొన్ని చోట్ల ఇంకా చాలా రకాల అంశాలు జరుగుతూ ఉన్నాయి. సో మొన్న ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారు రైట్ చేయడం కూడా నిజంగా మనం అందరం కూడా హ్యాట్సాప్ చెప్పాలి. ఆమె ఈరోజు ఎవరైతే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా నోటీస్ పంపిస్తూ ఉంది, శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం కూడా నోటీస్ పంపించేటువంటి అవకాశం ఉందని చాలా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. సో దీనిలో చాలా వరకు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాలుగా వ్యవస్థల్ని మేనేజ్ చేసి ప్రభుత్వాలను మేనేజ్ చేసి ఏ విధంగా డబ్బులు దండుకుంటా ఉన్నారో మనందరం కూడా గమనించాలి. ఇది చిన్న పిల్లలు ఇప్పుడు ఎవరైనా కానీ ఏ ఒక్కరైనా కానీ శ్రీ చైతన్య కాలేజ్ బయటకు చాలా మందిలో 95% ఈ యొక్క ఇష్యూకి సమర్థిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా అలాంటి ఫేస్ చేసి ఉన్నారు. శ్రీ చైతన్య నారాయణ గూండాలండి, ఎవరైనా వచ్చి
అడిగే పేరెంట్స్ కానీ ఇంకెవరైనా అడిగేటి పరిస్థితి ఉంటే 50 మంది గూండాలను పట్టుకొచ్చి అక్కడ పహారాగాస్తుండండి. ఎవరు ఇచ్చారు అక్కడ వాళ్ళకి రైట్? 50 మంది గుండాలను పొత్తటి అక్కడ పహారగాయమని గూండాలతో దాడులు చేపిస్తూ ఉన్నారు. చాలా పెద్ద విషయం ఏంటంటే ఇది ఇక్కడితో ఆగొద్దు. ఈ విషయం ఇది ఖచ్చితంగా ప్రజలకు ప్రభుత్వాలకు కూడా కనువిప్పు కావాలి. చిన్నపిల్లల మీద వ్యాపారం చేస్తుంది. అమాయకమైనటువంటి ఆడపిల్లలు, అమాయకమైనటువంటి అబ్బాయిలు వాళ్ళను మొత్తానికి ఆరోగ్యాలు ఖరాబ్ చేసి, మానసికంగా వాళ్ళని వీక్ చేసి, పిచ్చోళ్ళగా తయారు చేసి, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేసి వాళ్ళతోటి డబ్బులు సంపాదిస్తుంటే మీ కడుపులు ఎట్లా నిండుతాయి? ఆ బీవీ రావాట అనుకుంటా, ఆ చనిపోయింది అనుకుంటానే. ఇది శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం కానీ నారాయణ కాలేజ్ యాజమాన్యం నారాయణ ఎవరైతే ఉన్నారో మీరిద్దరూ ఆయన చనిపోయింది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను అడుగుతా ఉన్నాను నేను. మీరు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, మీకు కూడా నారాయణ మీరు ఏంది పరిస్థితి? మీకు కూడా ఇలాంటి ఫుడ్ పెట్టి తినిపిస్తే తెలుస్తుంది మీకు. మీరు మనసులా చిన్న పిల్లల మీద వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదిస్తారు. సిగ్గు అనిపించట్లేదు మీకు? కొంచెం కూడా సిగ్గు శరం లేని జీవితాలు మీవన్నీ. మీరు బతుకులా ఎందుకు బతుకుతున్నారు? మీరంతా కూడా చిన్న పిల్లల్ని వారు మానసికంగా అన్ని రకాల ఆరోగ్యాలు ఖరాబ్ చేసి ఏ విధంగా రూమ్లో చూస్తున్నాం కదా మేము. చైర్పర్సన్ గారు చూపించారు, మొత్తం చూపించారు. రూమ్లు ఎంత దారుణంగా ఉన్నాయి. సెల్ఫ్లు లేవు, వెంటిలేషన్ లేదు, ఎండ లేదు, గాలి లేదు, ఏది లేదు. ఎట్లా బతుకుతారు వాళ్ళు? ఇందులో పేరెంట్స్కైనా ఉండాలి కొంచెమైనా. ఇన్ని లక్షల రూపాయలు డబ్బులు కట్టేసి ఏదో జైల్లో బంధించినట్టుగా పడతా ఉంది తప్ప ఎక్కడ కూడా కనీసం వాళ్ళకు ఫెసిలిటీస్ లేవు. సో ఖచ్చితంగా ఈ పోరాటంలో కాలోజీ టీవీ ఖచ్చితంగా ముందుంటుంది మిత్రులారా. ఖచ్చితంగా శ్రీ చైతన్య పైన కానీ నారాయణ పైన కానీ ఇలాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటికి ఎట్టి పరిస్థితులను భయపడేట ప్రసక్తి లేదు. నిన్న శ్రీ చైతన్య నుంచి మాకు ఒక మెయిల్ రావడం జరిగిందండి. ఏంటంటే వీళ్ళు ఎంత ఘోరాతి ఘోరం కంప్లైంట్ ఇచ్చారంటే ప్రైవసీ కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళు. ఏం ప్రైవసీ కంప్లైంట్ అండి? ఏం తప్పు చేసిన కంప్లైంట్ ఇస్తారు వీళ్ళు? చూపిస్తాను నేను మెయిల్లో. ఇగో ఇక్కడ చూడండి. We would like to inform you that we have received privacy concern about your content. Before we review the content, we would like to give you an opportunity to review and if necessary modify to or remove any potential private information within the reported content. అంటూ ఇగో ఈ శ్రీ చైతన్య కాలేజ్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళు యూట్యూబ్కి చాలా రకాల మెయిల్ చేసినట్టున్నారు. సో వాళ్ళు ప్రైవసీ కంప్లైంట్ రిసీవ్డ్ అనేది ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ మనకు రావడం జరిగింది, మెయిల్ రావడం జరిగింది. మేము ఏం తప్పు చేసాం వల్ల? ఇందులో వీడియోలో ఏముంటుంది? వాళ్ళు రివ్యూ చేసుకొని చెప్తా ఉన్నాం. మనం యూట్యూబ్కి రివ్యూ చేసుకొని చెప్తాం. యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారమే మనం దాన్ని అప్లోడ్ చేసినాం. ఎక్కడ కూడా మనం యూట్యూబ్ గైడ్లైన్స్ ఎక్కడ కూడా తప్పలేదు. ఇగో ఇందులో వాళ్ళు అక్కడ జరిగినటువంటి గొడవ ఏదైతుందో, అక్కడ జరిగిన ఇష్యూ ఏదైతుందో దాన్ని రైజ్ చేసినాం. ఇక్కడ ఎక్కడ కూడా మనం యూట్యూబ్ సంబంధించిన గైడ్లైన్స్ ఎక్కడ కూడా వైలేట్ చేయలేదు. యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారమే మేము పబ్లిష్ చేయడం జరిగింది. దీనికి వీళ్ళు ఇచ్చినటువంటి ప్రైవసీ, ఎక్కడ ప్రైవసీ కంప్లైంట్ రిసీవ్డ్ అని చెప్పేసి వచ్చింది. ఎక్కడ ప్రైవసీ? ఏం ప్రైవసీ? అక్కడ ఏమైనా అమ్మాయిలు ఇబ్బంది పెట్టినట్టున్నదా? ఇంకేదన్నా ఉన్నదా? అక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూ ఏదైతుందో, పిల్లలు విషాహారం తిని హాస్పిటలైజ్ అయ్యారు. ఆ ఇష్యూ ఏందో తెలుసుకుందామని పోయినాం. మన V6 లాంటి దానిలో రావడం జరిగింది, డెక్కన్ క్రానికల్లో రావడం జరిగింది, అన్ని రకాల మీడియాలో కూడా రావడం జరిగింది. వాళ్ళ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మనం చేసినాం. సో వాళ్ళు ఏమంటారు చాలా క్లియర్గా, మేము ఎలాంటి యాక్షన్ మేము రివ్యూ చేస్తాం, కంప్లీట్గా వీడియోని మాన్యువల్గా రివ్యూ చేసిన తర్వాతనే ఏమైనా యాక్షన్ తీసుకుని తప్ప అప్పటిదాకా మీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోమని చెప్పేసి అన్నారు. చేసుకోమని చెప్తా ఉన్నాం. ఇది కాకుండా ఇంకో కంప్లైంట్ కూడా రావడం జరిగింది దాని మీద సేమ్. ఇగో ఇంకోటి కూడా సేమ్ అదే దాంతో సేమ్ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. సో నేను ఒకటే అంటాను శ్రీ చైతన్య యాజమాన్యానికి, గుర్తుపెట్టుకోండి, మీరు ఇలాంటి చిల్లర పనులు చేసి ఛానల్ని ఏదో చేద్దాం అనుకుంటే పొరపాటు. గుర్తుపెట్టుకోండి, ఇదేం యూట్యూబ్ ఏం అయ్యే జాగీర్ కాదు. యూట్యూబ్ ఏం ఇలాంటి లోకి లొంగదు కూడా. ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఈ ప్రపంచమంతా కూడా వాళ్ళకు క్రెడిబిలిటీ ఉంది. వాళ్ళు ఒకవేళ ఇలాంటి కంటెంట్స్ కనుక పర్సనల్ తీసుకొని డిలీట్ చేయడమో లేకపోతే ఇంకేదో చేయడం చేస్తే యూట్యూబ్ క్రెడిబిలిటీ మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా పడిపోతున్న విషయం వాళ్ళకి తెలుసు. మీరేదో దాంట్లో ఏదో చేద్దాం, ఏదో బిగ్దాం అనుకుంటే
మీ మూర్ఖత్వమే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వాటికి ఈ యొక్క తాటాకు చప్పులకు మాలాంటి వాళ్ళు భయపడరు. ఏదో శాటిలైట్ మీడియా వాళ్ళు వీళ్ళు భయపడతారేమో కానీ మాలాంటి వాళ్ళని భయపడడం అనేటువంటి విషయాన్ని శ్రీ చైతన్య నారాయణ కాలేజీ గుర్తుపెట్టుకోవాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే పిల్లలకు మంచి ఆహారం పెట్టండి, పిల్లలకు మంచి ఉండడానికి ఒక రూమ్లు కల్పించండి, పిల్లలకి కనీసం గాలి, స్వచ్ఛమైనటువంటి గాలి, అదేవిధంగా ఎండ తాకేటట్టు ప్రయత్నం చేయండి. అంతేగాని జైల్లో మగ్గినట్టు మగ్గి ఏంటంటే దయ్యాలలాగా ఉన్నారు కొంతమంది. అయితే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే అంత దారుణంగా మాట్లాడుతున్నారు వాళ్ళు, ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుండాలి కొంచెమైనా. ఈ శ్రీ చైతన్య యాదవ్ మీకు కూడా 2 బిడ్డలు ఉన్నారు, మీరు కూడా ఒక 2 పిల్లల తల్లే కదా, తెలియదా మీకు కడుపు కోత ఎలా ఉంటుందో? పిల్లలు నా విధంగా 3 లక్షల రూపాయలు ఇస్తే డబ్బుల కోసం తప్ప ఏం రక్తం తాగుతారా? ప్రజల రక్తం తాగుతారా? సిగ్గుండాలి కొంచెమైనా. అసలు వీళ్ళని కాదు, అసలు పాలకులు అనాలి. గతంలో కేసీఆర్ ఎలాంటి ప్రయత్నం చేయలేదు, వాళ్ళు కట్టేసే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మరి ఏం చేస్తారో చూడాలి. మరి హ్యూమన్ కమిషన్ చైర్పర్సన్ మరి రివ్యూ చేస్తూ ఉంది అన్నింటి అంశాల మీద, ఏం చేస్తారో చూడాలి. గత 10 సంవత్సరాలుగా అయితే వాళ్ళకు ఎన్ని రకాల అందులో శ్రీ చైతన్య నారాయణ, అదేవిధంగా వీళ్ళన్నింటిలో కూడా ఈ హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళందరూ ఏదో విధంగా ఇండైరెక్ట్గా లబ్ధి పొందుతూ ఉన్నారు. పిల్లలకు సంబంధించినటువంటి అంశాలు కదా, కొంచెం బుద్ధి తెచ్చుకోవాలి కదా, సిగ్గుండాలి కొంచెమైనా. సో ఖచ్చితంగా రాసి పెట్టుకో మిత్రులారా, సమాజంలో భాగంగా ఇవి శ్రీ చైతన్య కానీ నారాయణ లాంటి వాళ్ళని ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా వాటిపైన నేను కానీ మా అడ్వకేట్ క్రాంతి ఎవరైతే ఉన్నారో ఆ క్రాంతి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటాన్ని ఖచ్చితంగా ఆపం. వాళ్లకు ఖచ్చితంగా ఒక సేఫ్టీ మెజర్స్ తీసుకునే విధంగా, మంచి ఆహారం ఇచ్చే విధంగా. ఎందుకంటే చదువు కంటే ముందు మనకు మంచి ఆహారం కావాలి, ఉండడానికి మంచి రూమ్ కావాలి, స్వచ్ఛమైన గాలి, ఎండ ఉండాలి మనందరికీ. దాని తర్వాతనే చదువే ప్రైమరీ కాదు. ఇది పేరెంట్స్ కూడా ఆలోచించాలి. చదువు ఒకటే ప్రైమరీ కాదు, వాళ్ళ ఆరోగ్యం కూడా ప్రైమరీనే. సో అలాంటి పరిస్థితులు విధంగా పేరెంట్స్ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా కాలేజీ తరఫున కోరుతూ, ఖచ్చితంగా ఈ ఉద్యమం ఎక్కడి వరకు పోతుందంటే ఖచ్చితంగా మేమేం వాళ్ళని బ్యాన్ చేయమని చెప్పము, వాళ్ళతోటి మాకు ఇంకేదో అవసరం కూడా లేదు. అక్కడ ఖచ్చితంగా పిల్లలకు మంచి ఆహారం పెట్టాలి, మంచి ఉండడానికి ఒక మంచి రూమ్ ఉండాలి, ఫెసిలిటీ ఉండాలి, కనీసం గాలి, స్వచ్ఛమైన గాలి పీల్చుకునే విధంగా ఉండాలి, ఎండగొట్టే విధంగా ఉండాలి. ఈ విధమైన పరిస్థితులు ఉంటేనే వాళ్ళు మానసికంగా చదవడానికి ఒక వాతావరణంలో ఉండగలుగుతారు. లేకపోతే ఆరోగ్యపరమైన ఇబ్బందులతోటి అనేక రకాల ఎంతమంది చనిపోయారు. నారాయణ సీతలు ఇప్పటి వరకు కొన్ని 100 మంది చనిపోయారు. కనీసం ప్రభుత్వాలు పట్టించుకోవు, పాలకులు పట్టించుకోరు. ఇప్పటికైనా కానీ ప్రజలు మారాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. సో ఒకసారి